Hi my dear electrical aspirants, this is yours Rajshekhar from our Sai Meda Coaching Center, Dilshuk Nagar, Hyderabad. So electrical aspirants andarki telusu manaki October lo notifications who completed ITI as well as diploma as well as BE BTech వీళ్ళందరికీ కూడా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మోస్ట్లీ అక్టోబర్లో నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు సార్. ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇమీడియట్లీ. మీకు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతే మీకు ప్లెంటీ ఆఫ్ టైం ఉంటుంది సార్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు కాంపన్సేట్ చేయలేరు, మీరు టైంని మేనేజ్ చేయలేరు సార్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కాంపిటీషన్ వెరీ హెవీ ఉంటుంది అండ్ మోస్ట్లీ ఇంత ఎక్కువ వేకెన్సీస్ మళ్ళీ రిలీజ్ అవ్వకపోవచ్చు, అది మాత్రం షూర్. మీకు కూడా తెలుసు. ఒకవేళ మీకు జాబ్ రావాలి అంటే ఈసారి రావాలి, ఇంకా ఈసారి రావడానికే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఈసారి మిస్ అవుతే చాలా కష్టం అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఏఈ సబ్ ఇంజనీర్ వాళ్ళకి ఫ్రమ్ టుమారో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం సార్. టుమారో నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. జనరల్గా ప్రిపరేషన్ మెథడాలజీకి వస్తే సిలబస్ వచ్చేసి ఏఈ వాళ్ళకి ఏముంటుంది సార్ అంటే, ఇంతకుముందు మోస్ట్లీ గేట్ సిలబస్ ఇచ్చేవాడు, ఇప్పుడు కూడా మోస్ట్లీ గేట్ సిలబస్ ఉండడానికే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అన్నీ కలిపి ఒకే ఎగ్జామ్ అంటున్నారు కదా సార్, ఏమైనా చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని చాలామంది డౌట్ సార్. అప్పుడు మీరు ఏం చేస్తారు సార్ అంటే, నెట్వర్క్స్తో స్టార్ట్ చేయండి. బికాస్ బేసిక్స్ కాబట్టి అన్నిటికీ మీరు నెట్వర్క్స్తో స్టార్ట్ చేస్తే ఎంత సిలబస్ చేంజ్ చేసినా నెట్వర్క్స్ అయితే ఉంటుంది. ఆ విధంగా నెట్వర్క్స్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అండ్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, దాని తర్వాత పవర్ ఎలక్ట్రానిక్స్. ఈ విధంగా ఇవి కామన్ టాపిక్స్, మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సినవి. ఏవైతే కామన్ టాపిక్స్ ఉన్నాయో వాటిని మీరు కాన్సన్ట్రేట్ చేయండి ఫస్ట్. దాని తర్వాత మనకు సిగ్నల్ సైన్స్ సిస్టమ్స్ ఇస్తాడా ఇవ్వడా, ఈఎంఎఫ్ ఇస్తాడా ఇవ్వడా, దాని తర్వాత మ్యాథమెటిక్స్ ఇస్తాడా ఇవ్వడా, లెట్స్ సీ. దాని తర్వాత చూద్దాం. ఫస్ట్ ఏదైతే కామన్ సిలబస్ ఉంటుందో మీరు అది ఫస్ట్ కంప్లీట్ చేయండి. దాని తర్వాత నాన్ టెక్నికల్ విషయానికి వస్తే మరి ఏమైనా చేంజెస్ చేస్తాడా, విల్ సీ లాటర్. ఇప్పుడు మీకున్న టైంలో అక్టోబర్ వరకు మోస్ట్లీ మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ పైన క్లారిటీ వస్తుంది కాబట్టి ఆ లోపు మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి సార్ అంటే, ఏదైతే కామన్ సిలబస్ ఉందో అది మీరు ప్రిపేర్ అవ్వడం మంచిది. ఆ కామన్ సిలబస్లో కూడా నెట్వర్క్స్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ సార్. ఆఫ్ కోర్స్ జనరల్గా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఎలక్ట్రికల్ మెషిన్స్ అన్నీ చదివితే 12 క్వశ్చన్సే రావచ్చు, 10-12 రావచ్చు, బట్ ఇంపార్టెంట్ సార్. పవర్ ఎలక్ట్రానిక్స్ చిన్నదే, చదివితే 8 మార్క్స్ రావచ్చు. కంట్రోల్ సిస్టమ్ కంపారిటివ్లీ చిన్నదే, ఎలక్ట్రికల్ మెషిన్స్తో కంపేర్ చేస్తే 6-8 మార్క్స్ రావచ్చు. మెజర్మెంట్స్ చిన్నదే, 6-7 మార్క్స్ రావచ్చు. ఆ విధంగా మీరు ఏదైతే ఈ కామన్ టాపిక్స్ ఉన్నాయో ఇది మీరు ఫస్ట్ కంప్లీట్ చేసి పెట్టుకుంటే అప్పుడు మనకి ఎక్కువ యూజ్ అవుతుంది. మీరు మేజర్ పార్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారు. నోటిఫికేషన్ పడిన తర్వాత రిమైనింగ్ ప్రిపేర్ అవ్వచ్చు. సబ్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే నాకు తెలిసి సిలబస్లో ఎలాంటి చేంజెస్ ఉండకపోవచ్చు. మ్యాక్సిమం లైక్ ఈ సెట్ సిలబస్ అంతా తీసుకొచ్చి పెట్టేశాడు సార్. మీరు జనరల్గా స్టార్ట్ చేసేటప్పుడు డీసీ ఫండమెంటల్స్, ఏసీ ఫండమెంటల్స్తో స్టార్ట్ చేయడం మంచిది. డీసీ ఫండమెంటల్స్, ఏసీ ఫండమెంటల్స్తో స్టార్ట్ చేస్తే కొంచెం బేసిక్స్ స్ట్రాంగ్ అవుతాయి. దాని తర్వాత ఇంకా మీరు యాజ్ యూజువల్గా పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, దాని తర్వాత యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే హీటింగ్, వెల్డింగ్, ట్రాక్షన్, ఇల్యూమినేషన్, డ్రైవ్స్, ఎస్టిమేషన్, కాస్టింగ్, వైరింగ్,
ఇలా ఈ టాపిక్స్ అన్నీ మీరు కవర్ చేస్తూ బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఈ విధంగా ఏదైతే మనకు సిలబస్లో కామన్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారు. సార్ మరి మైక్రో ప్రాసెసర్స్ ఇస్తాడా ఇవ్వడా, పిఎల్సి ఉంటుందా లేదా, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటుందా లేదా, మైక్రో కంట్రోలర్స్ అండ్ మైక్రో ప్రాసెసర్ ఉంటుందా లేదా, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటుందా లేదా, ఇంకేమున్నాయి సార్, ఇలాంటి టాపిక్స్ ఏమైనా ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాన్ని కవర్ చేసుకుందాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కవర్ చేద్దాం. జనరల్గా మీరు ఇవైతే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సినవి కాబట్టి ఫస్ట్ వాటిపైన కాన్సన్ట్రేట్ చేయండి, వాటిని ప్రిపేర్ అవుతూ ఉండండి. ఆన్లైన్ తీసుకున్న వాళ్ళ కోసం ఎస్పెషల్లీ, ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ అన్ని క్లారిటీ ఇస్తాం, నో డౌట్. ఆఫ్లైన్కి ఆన్లైన్కి అదే తేడా. మీరు ఆఫ్లైన్కి వస్తే మీకు ఆ క్లారిటీ ఉంటుంది, ఏది ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఎవ్రీ మినిట్ మీ దగ్గర ఫ్యాకల్టీ ఉంటాడు కాబట్టి మీకు అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. ఆన్లైన్ వాళ్ళు కూడా సార్ మా దగ్గర మీరు ఉండట్లేదు కదా అంటే మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కాల్ చేయొచ్చు, మీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు సార్. బట్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఆన్లైన్ తీసుకుంటున్నారు కదా, అక్కడ మీరు బాగా కాన్సన్ట్రేటెడ్గా ప్రిపేర్ అవ్వాలి. ఆఫ్లైన్ వాళ్ళు నో డౌట్ కాన్సన్ట్రేటెడ్గా ప్రిపేర్ అవుతారు. నో డౌట్ ఆఫ్లైన్ వాళ్ళకి ఏదో ఒక రోజు నేను సారు ఎవరో ఒకరు వెళ్ళి మోటివేట్ చేస్తూ ఉంటారు, ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్తూ ఉంటారు, ట్రిక్స్ చెప్తూ ఉంటారు, టిప్స్ చెప్తూ ఉంటారు. ఆఫ్లైన్ కదా, సో ఆ పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఆఫ్లైన్లో ఉన్నారు అంటే ఏదో విధంగా వాళ్ళను ఎడ్యుకేట్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి చేస్తూ ఉంటారు, నో డౌట్. ఆన్లైన్ వాళ్ళు మీరు అది సెల్ఫ్గా చేసుకోవాలి, అది మీ చేతుల్లోనే ఉంది. ఇంకా నెక్స్ట్ దేని గురించి అయినా మాట్లాడాలి అంటే జేఎల్ఎం పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి సార్. ఓన్లీ ఎన్పీడీసీఎల్ అనుకుందాం, ఎస్పీడీసీఎల్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. జూనియర్ లైన్మెన్ అంటే ఓన్లీ ఐటీఐ లెవెల్ కదా అని అనుకుంటే పొరపాటే సార్. క్వశ్చన్ పేపర్ మాత్రం ఐటీఐ కానీ అది డిప్లొమా బీటెక్ వాళ్ళకి ధీటుగా ఇస్తున్నాడు. ఏ క్వశ్చన్ తీసుకున్నా సరే నేను జనరల్గా చెప్తూ ఉంటాను, ట్రాన్స్ఫార్మర్లో ఈఎంఎఫ్ ఈక్వేషన్ పైన క్వశ్చన్, ఈఎంఎఫ్ ఈక్వేషన్ పైన ఎస్పీడీసీఎల్ 2019లోనేమో ఈ ఆర్ఎంఎస్ పైన క్వశ్చన్ అడిగాడు. అదే ఎస్పీడీసీఎల్ 2022 ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కదా, దాంట్లో ఈ యావరేజ్ పైన క్వశ్చన్ అడిగాడు. అదే 2023లో ఈ మ్యాక్సిమం పైన క్వశ్చన్ అడిగాడు. ఈఎంఎఫ్ ఈక్వేషనే. జనరల్గా ఈఎంఎఫ్ ఈక్వేషన్ అంటే అందరికీ ఈఆర్ఎంఎస్ఏ గుర్తొస్తుంది కాబట్టి అది చేస్తారు. తర్వాత ఎగ్జామ్కి వెళ్ళినాక ఏం చేస్తున్నాడు, ఈ యావరేజ్ కూడా ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. అది నేర్చుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఏం అడిగినాడు, ఈ మ్యాక్సిమం పైన క్వశ్చన్ అడిగాడు. ఈ విధంగా క్వశ్చన్ని మాడిఫై చేసుకుంటూ వెళ్తున్నాడు సార్. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ డిప్లొమా వాళ్ళకు బీటెక్ వాళ్ళకు కూడా అడుగుతాడు. అక్కడ నేను ఎందుకు స్ట్రెస్ చేయలేదంటే వాళ్ళకి అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, అడుగుతాడు. బట్ ఒక జేఎల్ఎం క్యాండిడేట్స్కి ఈ మ్యాక్సిమం వాల్యూ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటే, ఒక ఐటీఐ క్యాండిడేట్కి అంటే ఈఎంఎఫ్ ఈక్వేషన్లో ఏదో ఈఆర్ఎంఎస్ ఫార్ములా చెప్పేసి ఈఎంఎఫ్ ఈక్వేషన్ అయిపోయింది అనుకుంటే పొరపాటే. ఈఎంఎఫ్ ఈక్వేషన్ డిప్లొమా వాళ్ళకి ఎంత చెప్తామో ఎంత చదవాలో ఐటీఐ వాళ్ళు కూడా అంతే చదవాలి. ఎస్, వాళ్ళు ఆల్రెడీ నాలెడ్జ్డ్ ఫెలోస్ కదా సార్, మరి మాకు అంత చెప్తే అర్థమవుతుందా సార్ అంటే అర్థమయ్యేలాగా చెప్పడానికి మేము ఉన్నాం సార్, ఏం ప్రాబ్లం లేదు. జనరల్గా కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు సార్, ఏమని, సార్ బీటెక్ చేసినవాడు డిప్లొమా చేసినవాడు జేఎల్ఎం జాబ్ కొట్టడం ఈజీయా సార్, ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళని కొట్టమనండి సార్. మన దగ్గర ఐటీఐ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన అందరికీ వచ్చుంటాయి జాబ్స్. బట్ మనం ఎవరం సార్ బీటెక్ చేసిన వాళ్ళని నువ్వు జేఎల్ ఎగ్జామ్ రాయొద్దు అని మనం చెప్పలేం కదా. మనం చేయాల్సిందేంటి, ఆయన ఎంత ప్రిపేర్ అవుతున్నాడో ఆయన కన్నా బాగా నువ్వు ప్రిపేర్ అవ్వాలి, తప్పదు ఇంకా. బికాస్ దెర్ ఈజ్ నో పాసిబిలిటీ, బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేస్తారు, డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేస్తారు, ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేస్తారు. అంటే ఎలా ఉందంటే ఏదో జోక్ ఉంటుంది కదా, ఏనుగుకి చాపకి ఒకటే టెస్ట్ పెట్టి రిజల్ట్ అనౌన్స్ చేయడం అనేది. బట్ తప్పదు ఇంకా, మీరంతా వాళ్ళకు ధీటుగా ప్రిపేర్ అవ్వాలి. ఆ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎంతమందికి రాలేవు సార్ జాబ్స్, చాలామందికి వచ్చినాయి. మీరు చూసుంటారు వీడియోస్, చాలామందికి
ఓన్లీ ఐటీఐ చేసి జాబ్ కొట్టిన వాళ్ళు మన సాయి మీద దిల్సుఖ్ నగర్లో చాలామంది ఉంటారు. రైట్, అది పక్కన పెడితే మరి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సార్? ఆన్లైన్ వాళ్ళు చాలామంది కాల్స్ చేస్తున్నారు సార్ జనరల్గా. ఎందుకంటే జనరల్గా మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ చాలా ఎక్కువ సార్. ప్రతి ఒక్కరికి నేను జనరల్గా కాల్ చేసినప్పుడు ఆన్సర్ చేయకపోవచ్చు, బట్ ఎప్పుడైతే నేను ఫ్రీ టైంలో మళ్ళీ కాల్ చేసి ఉండొచ్చు. బట్ వాళ్ళందరికీ ఒక క్లారిటీ కోసం సార్, జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్లో మనకు 65 టెక్నికల్ 15 నాన్ టెక్నికల్ ఉన్నాయి. అదే విధంగా ఉంటుంది క్వశ్చన్ పేపర్, చేంజ్ ఏం అవ్వదు. సిలబస్ కూడా అదే ఉంటుంది సార్. ఒక జెన్కో జేపీఏ వస్తే ఏమైనా చేంజెస్ అవ్వచ్చు, అదర్వైజ్ ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ ట్రాన్స్కోకి సిలబస్ అదే ఉంటుంది. ఇందులో ఏది ప్రిపేర్ అవుతే బెస్ట్ సార్? ఫస్ట్ అంటే ఇక్కడ డీసీ ఫండమెంటల్స్ అండ్ ఏసీ ఫండమెంటల్స్ ప్రిపేర్ అవుతే మంచిది. డీసీ ఫండమెంటల్స్ అంటే ఎలక్ట్రిసిటీ, ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫస్ట్ కాన్సెప్ట్, ఫస్ట్ చాప్టర్. డీసీ ఫండమెంటల్స్ ఏసీ ఫండమెంటల్స్ ప్రిపేర్ అవుతే మంచిది. లేదు అది కాదు అనుకుంటే మీకు కొంచెం సబ్జెక్ట్ అర్థం అవ్వడానికి, మీకు సబ్జెక్టు అలవాటు అవ్వడానికి జనరల్గా ఏం చేస్తానంటే నేను ఇల్యూమినేషను, బ్యాటరీస్ ఫస్ట్ చెప్తాను. ఇల్యూమినేషను, బ్యాటరీసు, మ్యాగ్నెటిజం. ఈ ఇల్యూమినేషను, బ్యాటరీసు, మ్యాగ్నెటిజం అనేవి సబ్జెక్ట్ లాగా కాకుండా జనరల్ కాన్సెప్ట్ లాగా ఉంటాయి. మీకు అర్థమవుతుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. అందుకే ఆఫ్లైన్లో ఫస్ట్ ఇల్యూమినేషన్తోనే స్టార్ట్ చేస్తాను. అండ్ జనరల్గా ఇప్పటికీ మన స్టూడెంట్స్ ఎవరైనా ఏ ఎగ్జామ్కి వెళ్ళినా 100% పర్ఫార్మెన్స్ చేసేది నాకు తెలిసి ఈ 3 సబ్జెక్టులలోనే. ఏ ఎగ్జామ్కి వెళ్ళినా ఇల్యూమినేషన్, బ్యాటరీస్, మ్యాగ్నెటిజంలోంచి క్వశ్చన్స్ వస్తే వదిలిపెట్టకుండా వస్తారు, నో డౌట్. ఒక 12 క్వశ్చన్లు వస్తే 10 మార్కులు వస్తాయి, 15 క్వశ్చన్లు వస్తే 12 పైన మార్కులు వస్తాయి అందరికీ. ఇక మిగతా వాళ్ళ గురించి నాకు ఐడియా లేదు, కానీ మన స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా చేసి వస్తారు సార్, నో డౌట్. హ్యాపీగా చేసి వస్తారు, ఎంజాయ్ చేసుకుంటా. ఎందుకంటే స్టార్టింగ్లో చెప్తాను, ఇంట్రెస్ట్గా వింటారో ఏమో తెలియదు, కానీ బాగా అర్థమవుతుందో తెలియదు, కానీ మనం చెప్పిన దాంట్లోంచే క్వశ్చన్స్ వస్తాయి, హ్యాపీగా చేసి వస్తారు. సో ఆ విధంగా ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకోండి. జనరల్గా కొంతమంది స్టూడెంట్స్ జస్ట్ మనం యూట్యూబ్లో పెట్టిన కొన్ని క్లిప్స్ని చూసే కరెక్ట్ ఆన్సర్ చేసి వచ్చి జాబ్ వచ్చింది సార్ అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సార్. ఆ విధంగా చాలా చిన్న కాన్సెప్ట్స్ సార్, ఎక్కువ ఉండవు, చాలా చిన్నవి, డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తాయి సార్. క్వశ్చన్ పేపర్ లీక్ అయిందేమో అనుకోవచ్చు, అంత ఈజీగా. మీ ఫ్రెండ్కి ఎవరైనా ఎవరై చదువుకోరా అని చెప్తే మీ ఫ్రెండ్ వచ్చి నిన్ను అడుగుతాడు, ఒరే క్వశ్చన్ పేపర్ అన్న లీక్ అయిందారా, నీకు ఇవే చదువుకోమని చెప్పినావు అవే వచ్చినాయని. ఆ విధంగా అనమాట, చిన్న కాన్సెప్ట్స్ కాబట్టి. దాని తర్వాత డీసీ ఫండమెంటల్స్, ఏసీ ఫండమెంటల్స్లోకి వెళ్ళండి. ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఇంపార్టెంట్ మనకి ఫండమెంటల్స్ అది. ఇక దాని తర్వాత ఈజీ కాన్సెప్ట్ అంటే ఇంకొకటి మెజర్మెంట్స్. సంపత్ సార్ చెప్తాడు, అశోక్ సార్ చెప్తాడు, కిరాక్ ఇంకా బాగుంటాయి. ఓకే, మెజర్మెంట్స్ తర్వాత ఇక మీరు ఇంకా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే అప్పుడు పవర్ సిస్టమ్ని ప్రిఫర్ చేయండి సార్. పవర్ సిస్టమ్, జనరేషన్, ట్రాన్స్మిషన్ ఈజీ ఉంటుంది. క్వశ్చన్స్ కొంచెం తక్కువ ఇస్తున్నాడు కానీ ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇక దాని తర్వాత మీరు ఎలక్ట్రికల్ మెషిన్స్కి వెళ్ళండి. ఎలక్ట్రికల్ మెషిన్స్లో కూడా ట్రాన్స్ఫార్మరు, డీసీ మెషిన్ చదివిన తర్వాత ఏసీ మెషిన్స్కి వెళ్ళండి. దాని తర్వాత బేసిక్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళండి. దాని తర్వాత బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఏం సార్ ఎలక్ట్రికల్ మెషిన్స్ లాస్ట్కి పెట్టినారంటే జనరల్గా లెంతీ కాన్సెప్ట్స్ సార్, పెద్ద పెద్ద కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ఇవి కంప్లీట్ చేస్తే మీకు థియరీ అండ్ ప్రాబ్లమ్స్ అలవాటు అవుతాయి. దాని తర్వాత కొన్ని థియరీ, కొన్ని ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ ఉండేవి. వీటి తర్వాత ఇక ఇది పెద్ద ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇందులో ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కానీ ఎలా అంటే కొంచెం ఎలక్ట్రానిక్స్ కాన్సెప్ట్స్ కదా, కొంచెం మీకు అంత ఎందుకో నచ్చవు. ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్తే బాగా వింటారు, ట్రాన్స్ఫార్మర్ అంటే ఇదిరా. మోటార్ గురించి చెప్తే బాగా వింటారు. సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అని నేను స్టార్ట్ చేస్తే మీరు మాట్లాడుకుంటారు, ఒరే మన ఇంట్లో యూజ్ చేసే వాషింగ్ మిషన్లో కూడా సింగిల్ ఫేజ్ మోటారే, మన ఇంట్లో యూజ్ చేసే పంప్ సెట్ కూడా సింగిల్ ఫేజ్ మోటారే, అంతెందుకు మన పైన ఉండే ఫ్యాన్ కూడా సింగిల్ ఫేజ్ మోటారే. అంటే మీరు ఈజీ అండర్స్టాండింగ్, అది ఈ ఈజీ అండర్స్టాండింగ్. ట్రాన్స్ఫార్మరు, మోటారు, జనరేటరు, ట్రాన్సిస్టర్. ఏంటిదిరా ట్రాన్సిస్టర్ అంటే? జీటీఓ,
ట్రయాక్, డయాక్ ఏంటిది? ట్రయాక్ అంటే ట్రయాక్ ఏదో ఉంటుందిరా, ఏదో ఉంటుంది. ఆ కాన్సెప్ట్ చూడండి. ట్రాన్స్ఫార్మర్ అంటే ఇది. ట్రయాక్ అంటే ఏదో ట్రయాక్ అనేది ఒకటి ఉంది సార్. అంటే అది చేంజ్ అవుతుంది అన్నమాట ఆ విధంగా. అందుకనే ఇది కొంచెం లాస్ట్లో పెట్టుకోండి. అలా అని నెగ్లెక్ట్ చేయొద్దు. జాబ్ రావాలంటే ప్రతిదీ. అర్థమవుతుందా సార్? ఈ విధంగా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి. అయితే సబ్ ఇంజనీర్ వాళ్ళకి అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ వాళ్ళకి 28th నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్. 28th అంటే టుమారో వెడ్నెస్డే, బుధవారం నుంచి. అండ్ జూనియర్ లైన్మెన్ వాళ్ళకి ఫ్రైడే నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి ఫ్రైడే నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్రైడే తర్వాత జాయిన్ అయిన వాళ్ళు సెకండ్ బ్యాచ్కి వెళ్తారు. ఫ్రైడే లోపు జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ బ్యాచ్లో ఉంటారు. ఫ్రైడే తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరినీ సెకండ్ బ్యాచ్లో ఉంటారు సార్. ఇవాళ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, బుధవారము, గురువారము జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ బ్యాచ్లోనే ఉంటారు. ఫస్ట్ బ్యాచ్ ఇస్ ద ఆల్రెడీ ఇప్పుడు రన్నింగు. మీకు ప్రతిదీ కూడా రిపీట్ అవుతుంది, ప్రతిదీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నో డౌట్. సెకండ్ బ్యాచ్లో ఏమైనా తగ్గుతుందా అంటే ఏం తగ్గదు సార్. బట్ సెకండ్ బ్యాచ్ అంతే, దానికి దీనికి తేడా ఏముండదు. ఖచ్చితంగా మొత్తం సేమ్ ఇస్తాం. ఫస్ట్ బ్యాచ్లోంచి ఎంతమంది సెలెక్ట్ అవుతారో సెకండ్ బ్యాచ్లోంచి కూడా అంతేమంది సెలెక్ట్ చేపిస్తాం, నో డౌట్. అది కాదు మ్యాటర్. అక్కడ ఏంటంటే కొంచెం మీరు ఫస్ట్ బ్యాచ్లో ఉంటే కొంచెం ఫాస్ట్గా, అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే త్వరగా సిలబస్ కంప్లీట్ అయ్యి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్. సెకండ్ బ్యాచ్ తర్వాత థర్డ్ బ్యాచ్కి ఇంకా కొంచెం డిలే అవుతుంది అన్నమాట. ఫస్ట్ బ్యాచ్లో అయిన వాళ్ళు కొన్ని సబ్జెక్ట్స్ కూడా రివిజన్ అవుతుంది. సెకండ్ బ్యాచ్ వాళ్ళకు కొన్ని, థర్డ్ బ్యాచ్కి వెళ్ళేసరికి డిలే అవుతుంది కదా. అది డిలే అవ్వకుండా చూడండి. ఈ ఫ్రైడే లోపు కూడా అడ్మిషన్స్ జరుగుతాయి, క్లాస్ జరుగుతుంది. ఇప్పుడు మెజర్మెంట్స్ సంపత్ సార్ది జరుగుతుంది, మళ్ళీ అంతా రిపీట్ చేస్తాం, నో డౌట్. అంతా రిపీట్ అవుతుంది, నో డౌట్. బట్ మీరు ఆ లోపుగా జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తే మంచిది. ఓకేనా సార్? సో ఫ్రైడే నుంచి సెకండ్ బ్యాచ్ ఉంటుంది. చాలామంది సెకండ్ బ్యాచ్ అని అడిగితే చెప్తున్నాను. ఆ లోపు జాయిన్ అయిన వాళ్ళందరినీ ఫస్ట్ బ్యాచ్లో వేస్తాము. ఓకే రైట్? సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మన సాయి మీద మొబైల్ నెంబర్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ, 9494941234 సాయి మీద మొబైల్ నెంబర్. ఇంకా కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్, సాయి మీద మొబైల్ నెంబర్ వేరే ఉంది సార్ అని నిన్న ఒకరు ఫోన్ చేసి నాకు చెప్తున్నారు. సాయి మీద మొబైల్ నెంబర్ లాస్ట్లో 1234 వస్తుంది సార్. నేను వేరే దగ్గర జాయిన్ అయ్యాను సార్, అక్కడ మనీ పే చేశాను సార్. ఇలాంటివి రోజు ఒక 2-3 వస్తున్నాయి సార్. కొంచెం ఎవరైతే ఐటీఐ, డిప్లొమా, బీటెక్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కొంచెం ఈ వీడియో షేర్ చేయండి సార్. వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి, మాకు కొంచెం హెల్ప్ చేయండి. సో ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ పైన కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి బాగా ఇన్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. వాళ్ళ నుంచి బెస్ట్ రిజల్ట్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఇంకోటి ఏంటంటే జనరల్గా ఈ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి, ఈ బ్యాచెస్ ఫామ్ అవుతున్నాయంటే దీనికి మెయిన్ రీజన్ ఓల్డ్ స్టూడెంట్సే, నో డౌట్. ఎందుకంటే వాళ్ళ నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్, జాబ్ వచ్చిన వాళ్ళు, జాబ్ రాని వాళ్ళు, ప్రతి ఒక్కరు సార్ నా నుంచి ఒక 10 మెంబర్స్ వస్తున్నారు, నా నుంచి ఒక 5 మెంబర్స్ వస్తున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ మర్చిపోలేంది. జనరల్గా మీలాగే వాళ్ళను కూడా జాబ్ కొట్టేలాగా చేస్తామమ్మా, నో డౌట్. ఖచ్చితంగా మీ సపోర్టు, మా సపోర్టు, ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ వస్తుంది. మీరు కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండాలి, మీరు కూడా వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి. రైట్? Thank you my dear students, and for more videos subscribe our channel and please share this video to all aspirants. Thank you.